గోమాత అసలు హిందువులకి యాక్చువల్గా ఏంటంటే సనాతన ధర్మం పాటించే ప్రతి ఒక్కరికి గోమాత దేన్ని గోమాతగా ఎందుకైంది అని అంటే దేని నుండి అయితే మనకి లాభాలు ఉంటాయో దాన్ని మాత అని పిలవటము. ఓకే, ఇప్పుడు గోదావరి మాత అంటాం, గోదావరి నుంచి నీళ్లు ఉన్నాయి, పంటలు పండుతాయి. దేని నుంచి అయితే మనకు లాభం జరుగుతుందో దాన్ని మాత అని పిలవడం జరుగుతుంది. ఓకే, గోవు నుంచి పాలు తీసుకుంటున్నాము, పాల నుంచి అనేక రకాల లాభాలు ఉన్నాయి, దాని ద్వారా వ్యవసాయం చేయించుకుంటున్నాము, రకరకాల లాభాలు ఉన్నాయి. కాబట్టి దీనికోసం దాన్ని అనేక రకాల లాభాలు ఉన్నాయి కాబట్టి వాస్తవంగా గోమాత హిందువులకి గోమాత ఎందుకు అయ్యింది అని అంటే పూర్వం పార్వతీదేవి చాలామంది ఆడవాళ్ళు అంటూ అనేది ఒక శాపం ఉంటుంది. సపోజ్ వాళ్ళకి డేట్స్ వచ్చిన సమయాలు కావాలి, అప్పుడు దేవుడిని ముట్టకూడదు అని అంటారు, అక్కడికి వెళ్ళొద్దు అని అంటారు. అట్లాంటి సందర్భంలో అదొక పాపం లాంటిది, తెలుసో తెలియకో అయి ఉంటుంది. రెండవది, వీళ్ళు అనేక రకమైన ఏమన్నా పాపాలు చేస్తుంటే దానికి విముక్తి కూడా ఏదైనా ఉండాలి అని అంటుంటారు. అదేవిధంగా అసలు మనిషి చేసిన పాపములకు ఏదన్నా ప్రాయశ్చిత్తంగా లేదా దానికి బదులుగా ఏమైనా ఉన్నాయా అని పూర్వం పార్వతీదేవి శివుడిని అడిగినప్పుడు శివుడిచ్చేటువంటి బదులేంటి అని అంటే అన్ని దేవతలు అన్నీ కలిపి గోమాతలో ఉంటుంది కాబట్టి మీరు గోవుని పూజించడం కనుక జరిగినట్లయితే ఆ పాపం నుండి కొంత విముక్తి ఉండే పరిస్థితి ఉంటుంది అన్నట్టుగా ఆచరణలో ఉంది. దానివల్ల గోవుని అందరు దేవతలు వెళ్ళి మొక్కినప్పుడు శివుడు కొంత వాళ్ళలోనున్న పాపాలు పోతుంది అని చెప్తూ గోమాతని హిందువులు కానీ సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా గోవుని మాతగా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకని గోవుని తినడం కానీ వధించడం కానీ జరిగినప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి దేవుడే ఆవుని మాతగా దేవతగా కొల్చారు. మిగతా ఏ జంతువుల్లో కూడా లేదు కాబట్టి మీరు మేకని కానీ ఇంకా ఇతరత జంతువులు తింటున్నప్పుడు ఏ రకమైనటువంటి బాధలు లేవు. స్వయాన దేవుడే అన్ని దేవతలు కలిసి ఉన్నటువంటి జీవి ఏదన్నా ఉంది అని అంటే ఆవు అని అన్నారు. అందుకని హిందూ సోదరుల మనోభావాలు చాలా బలంగా నాటుకుపోయాయి. అందుకే చాలా మంది గోరక్షణ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా ట్రక్కులో పట్టుబడతా ఉంటే వాళ్ళని దండించడం లాంటివి చేస్తూ ఉన్నారు. సో ఇది వీళ్ళల్లో ఉన్నటువంటి మనోభావం. నా సందేశం ఏంటంటే మీ ద్వారా అట్లీస్ట్ చూస్తున్న ముస్లిం సోదరులకు కానీ ఎవరెవరైతే హిందువులు కూడా కొంతమంది తింటారు అని నాకు తెలుసు, ఆ సోదరులందరికీ నేను అడిగే రిక్వెస్ట్ చేసే ఏంటంటే సంస్కరణలు నిజంగానే చట్టబద్ధమైనవి తెచ్చే ముందు ప్రభుత్వాలు ఖచ్చితంగా గోమాంసాన్ని మీరు తినకుండా ఉంటేనే మంచిది అనేది నా యొక్క రిక్వెస్ట్. ఓ విషయం అండి, యాక్చువల్లీ ఇప్పుడు ఒక మహేందర్ తనకున్నటువంటి పొజిషన్ మీద ఇలా అప్పీల్ చేస్తున్నారు. ఈరోజు దేశ ప్రధానమంత్రి అప్పీల్ చేయొచ్చు, అవునా లేదా? ఒక క్లియర్గా ఒక అప్పీల్ చేయొచ్చు. నిజంగా చెప్పాలంటే అసలు ఇక్కడ ఈ వధ జరగకుండా ఆపేట సిస్టమ్ కూడా రావాలి, లా కూడా రావాలి, అవునా? మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి. కానీ ఇక్కడ భారతదేశం నుంచి ప్రపంచంలో అతి ఎక్కువ ఎక్స్పోర్ట్ జరుగుతుందో భారతదేశం నుంచి. అది కూడా ఎక్స్పోర్ట్ చేసిన కంపెనీస్ యొక్క ఓనర్స్ ఎవరు ఉన్నారు అంటే మళ్ళీ చూసుకుంటే మన హిందూ సోదరులే ఉన్నారు. గతంలో చాలా మంది ముస్లిం సోదరులు నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు చూడండి, గూగుల్ చూడండి, హిందూ కంపెనీలే ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి అని చెప్పారు. కానీ అథెంటిక్గా ఏదన్నా డాక్యుమెంట్స్ కానీ ఏమైనా కంపెనీ పేర్లు కనుక తెలిస్తే ఖచ్చితంగా అలా గేట్ ముందైతే లించునే ప్రయత్నం చేస్తాను. మీరు స్టడీ చేయండి, కాబట్టి మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నిజంగా ఈ విషయంలో నేను ఎప్పుడు ఇంత సీరియస్గా నేను తీసుకోలేదు. యాక్చువల్ ఇప్పుడు అంటే ప్రస్తుతం నాకు అనిపిస్తున్నది నేను చెప్తున్నాను. వాస్తవానికి అంటే ఇంత ఓపెన్గా ఇంత డైరెక్ట్గా ఒక వ్యక్తితో నేను మాట్లాడటము ఈ విషయం మీద ఈ టాపిక్ మీద జరగలేదు. మొదటిసారికి ఇది ఎన్కౌంటర్ అయింది. సో ఇప్పుడు నాకు వస్తున్న అంటే నా లోపల ఉన్న ఫీలింగ్ ఏంటంటే నిజంగా ఇంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా. ఇప్పుడు ఈ గోమాంసం తినకుండా నేను ఉండలేనా? ఖచ్చితంగా ఉండొచ్చు కదా. సో ఇప్పుడు నేను ఈ సమక్షంగా నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ రోజు నుంచి గోమాంసం నేను తినను నిర్ణయం తీసుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకోసం అంటే నా సోదరులు, థ్యాంక్ యూ, వెల్కమ్. ఎందుకంటే నా సోదరులకు మనోభావాలు దెబ్బ తినకుండా ఉండడం కోసం నేను ఈ డిసిషన్ తీసుకుంటున్నాను. అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా అప్పీల్ చేయమని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా మనం ఎవరితో అయితే కలిసి మన జీవితం గడుపుతున్నామో వారి మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి, వారు ఇంత సెంటిమెంటల్గా అటాచ్ అయి ఉన్నారు కాబట్టి మనం దాన్ని అవాయిడ్ చేయాలి. వారి మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఏ విధంగా అయితే నేను వెనకడిగేస్తున్నానో
ఎంతమందికి అయితే సాధ్యమవుతుందో వారు కూడా వారి మనోభావాల్ని రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెనకడిగేసి తినడం మానేవని నేను కూడా అప్పీల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే మీరు చేస్తున్నట్టుగా నేను చేస్తున్నట్టుగా దేశంలో నుంచి ఒక పెద్ద స్థాయి నుంచి ఇక్కడ నుండి ప్రైమ్ మినిస్టర్ అని అప్పీల్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఎక్స్పోర్ట్ జరుగుతుందో ఇక్కడ నుంచి భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుందో దాని మీద కూడా, ఎందుకంటే ఇది నేను ఎంతైతే పరిశీలించానో ఇది రాజకీయంగా వాడబడుతున్నటువంటి విషయంగానే నాకు కనబడింది. ఇది ఓకే, రాజకీయంగానే నాకు కనబడింది. ఇది ఏమవుతుందంటే ఒక సెంటిమెంటల్గా ఉన్నటువంటి విషయం వేరు, రాజకీయంగా పొలిటికల్గా ఉన్నటువంటి విషయం వేరు. కాబట్టి దీని మీద ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవాలి. నేనైతే ఒక డిసిషన్ తీసుకోండి, ఇప్పుడు మేము ప్రకటిస్తున్నాను మేము ముందు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. యాక్చువల్లీ డిబేట్ ఉద్దేశించి వచ్చినటువంటి మీరు క్యాజువల్స్ క్వశ్చన్కి 2 hours టైం అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడ మీరు ఇంతకుముందు కూడా డిబేట్ అన్న పదం ఇది 3వసారి మీరు వాడుతున్నారు. నేను డిబేట్ అన్న ఆలోచనతో నేను రాలేదు ఇక్కడ. పద్ధతి మాట్లాడడానికి అది తప్పితే గానీ అన్వేషణ డిబేట్ అన్న ఆలోచనతో రాలేదు. ఇంకొక విషయం కరెక్షన్ ఏంటంటే గరికపాటి గారు చెప్పారు అని చెప్పాను కదా, గోమాంసం తిన్నారు అన్నది నాకు డౌట్ఫుల్గా ఉంది. ఓకే, రాములు వారు మాంసం తిన్నారు, మాంసాహారిగా ఉన్నారు, క్షత్రియుడు కాబట్టి తిన్నారు అనే విషయం వారు చెప్పున్నారు. గోమాంసం నుంచి ఐఎమ్ ఆల్సో డౌట్ఫుల్, మేబీ గరికపాటి గారు గతంలో ఒక వీడియోలో చేశారు. అది కాంట్రవర్షియల్ వీడియో. ఏంటంటే రాముల వారు క్షత్రియుడు కాబట్టి క్షత్రియుడు మాంసం తింటాడు అనేది ఆయన చెప్పినట్టుగా నేను విన్నాను. అది మాంసం ఏ మాంసము ఏంటి అన్నది అది వేరే విషయము. చాలా సందర్భాల్లో కొన్ని ఆర్టికల్స్ చదివినప్పుడు గోమాంసం తిన్నట్టుగా అనేక ఆర్టికల్స్ చూడడము, ఇది పర్మిటెడ్గా ఉంది అన్నట్టుగా చెప్పడము, ఇది కొన్ని ఆర్టికల్స్ చూస్తున్నాను. ఇది ఉన్నప్పుడు మేబీ అయ్యి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. చూడండి సార్, ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికైనా మనం కరెక్షన్ చేసుకోవచ్చు. రైట్, కరెక్షన్ చేసుకోవచ్చు ఆ విషయం. సార్ యాక్చువల్లీ నేను చేసినటువంటి వీడియో దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం చాలా ఖచ్చితంగా చెప్తాను. ఇప్పటికీ చాలామంది ముస్లిం సోదరులకి తప్పుగా అర్థమైంది. జస్ట్ సోదరులకి మాత్రమే, ఆలింలకి, ముఫ్తీర్లకి, దావా పండితులకి, ముస్లిం పండితులకి ఖచ్చితంగా క్లియర్గా అర్థమైంది. వాళ్ళకి అర్థమైనటువంటి విషయం, నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే భారతదేశం హిందూ పౌరుడిగా అని ఎందుకు మెన్షన్ చేశాను అని అంటే, భారతదేశం అఖండ భారత్ ఉండాలి అనే ఆకాంక్షించింది ఒక హిందూ మాత్రమే, ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ. ముస్లింలు కూడా అనుకోని నుంచే ఇంకా హ్యాపీయే. అయితే గతంలో కాందహార్ అని ఒక దేశం ఉండే సార్, అది ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలు. దాన్ని హిందువులు అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు అఖండ భారత్ని కోరుకున్న ప్రతి హిందువు భావించేది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ వదులుకున్నాం, పాకిస్తాన్ వదులుకున్నాం, మయన్మార్ని వదులుకున్నాం, ఇంకా చెప్పుకుంటూ పోతే నేపాల్ యాక్చువల్లీ ఇక్కడే వదులుకున్నామనే చెప్పవచ్చు. అయితే నా క్వశ్చన్ చాలా సూటిగా ఏంటంటే భారతదేశం అనేక సార్లు చాలా దేశాలని వదులుకుంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మయన్మార్, ఇట్లా మతం పరంగానే ఇవన్నీ విభజన చెందబడ్డాయి. అయితే దేశం ఇన్ని ముక్కలుగా అయిపోయింది. అయితే రానున్న రోజుల్లో ఒక హైదరాబాద్ కూడా ఇస్లాంగా మారిపోతుందేమో రానున్న రోజుల్లో జనాభా ప్రకారంగా. ఎందుకు, వాళ్ళ ఖురాన్లో ఈ రకంగా బోధింపబడ్డది కాబట్టి మేబీ వాళ్ళు మాకు సపరేట్గా కావాలి, పరిశుద్ధులంతా ఒక చోటు ఉండాలి అని చెప్పి పాకిస్తాన్ నినాదం ఏ రకంగా అయితే జరిగిందో అలా ఉండవచ్చునేమో. వెస్ట్ బెంగాల్ ఇంకో 30-40 సంవత్సరాలు అది కూడా ఒక దేశంగా ఏర్పడవచ్చు. కేరళ కూడా ఇంకో 10-20 సంవత్సరాల్లో ఇంకో దేశంగా ఏర్పడవచ్చునేమో. ఎందుకంటే వాళ్ళ సైన్యం చాలా తక్కువగా ఉన్నందున హిందూ ముస్లిం బాయ్ అని చెప్పండి. ఎప్పుడైతే సైన్యం కనుక కూడినప్పుడు వాళ్ళ మీద దాడి చేయండి అన్నట్టుగా నేను అర్థం చేసుకున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ వల్ల దేశాలు విడిపోయినాయి అనిపించింది. అదేవిధంగా చాలాసార్లు ఒకసారి మతం మారిన తర్వాత పేర్లు ఎందుకు మార్చుకున్నారో తెలియలేదు. వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలేసి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయినట్టుగా చూసాం. అంటే భారతదేశాన్ని వదిలేసి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోయారు, పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఈ వాక్యాలకు ఆ వాక్యాలన్నీ డాట్స్ కనెక్ట్ చేస్తున్నట్టుగా అనిపించినప్పుడు వీడియో షూట్ చేయడం జరిగింది. సో నేను చదివినటువంటి వాక్యాల్ని ఒకసారి మళ్ళీ రిపీట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఒక్కొక్కటిగా మీరు చదివేస్తే కొంత సమయం పట్టినా పర్లేదు కానీ, బట్ వాటి మీద అయిపోయిన తర్వాత గ్రంథాలు ఏం చెప్తున్నాయి అనే దాని మీద విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. 4వ సూర 144వ ఆయత్, 3వ సూర 28వ ఆయత్, 5వ సూర 51వ ఆయత్, 8వ సూర 72వ ఆయత్, 9వ సూర 28వ ఆయత్, 2వ సూర 256వ ఆయత్, 18వ సూర 29వ ఆయత్, 9వ సూర 29వ ఆయత్, 3వ సూర 19వ ఆయత్, 3వ సూర 85వ ఆయత్, 9వ సూర 5వ ఆయత్. అయితే ఇవి అన్ని కలిపి ఒక 10-15 ఉండొచ్చు సార్, కానీ 100 రాశాను నేను. యాక్చువల్లీ 100 వాక్యాలు రాశాను. సో ఇది కేవలము ఖురాన్ని తప్పుపట్టాలనో
లేదు మీ మతం ఏదో తప్పు అని చెప్పడానికో నా ఉద్దేశం కాదు. ఇతిహాసాల్లో చూసినట్లయితే చాలా దేశాలు కలిసి ఉన్నప్పటికీ విడిపోయినాయి. నిజంగా ఔరంగజేబు మతం మారినప్పుడు మనిషిని నరికి చంపాడు. ఇప్పుడు రీసెంట్గా చూసినట్లయితే కొందరు తప్పు కొందరు కాదు అని అంటున్నారు. చావా సినిమాలో ఔరంగజేబు ఎలాగైతే శివాజీ మహారాజ్ యొక్క కొడుకుని సంభాజీ మహారాజ్ని మతం మారనంత వరకు జస్ట్ మతం మారితే చాలు ఆయనను వదిలేద్దాము అని అనుకున్నారు. యాక్చువల్గా కాఫీర్ని ఒక విషయం ఏంటంటే కళ్ళల్లో పొడవండి, తోలు తీసేయండి బతుకుండంగానే అని అన్నారు. అది ఈ టైంలో వచ్చింది కాబట్టి ఏదో మాట్లాడి ఏదో తీసుకురావాలి అనేది నా ఉద్దేశం కాదు. గతంలో రజాకార్లు కూడా ఏ కాఫీ రోంకో అనే పదాన్ని వాడతారు. గతంలో అనేక సినిమాలలో కాదు నేను మాట్లాడుతుంది, పుస్తకాల్లో చెప్తున్నటువంటి కాఫీర్ అనే పదాన్ని వాళ్ళు అవహేళన చేయటము, మన దేవుణ్ణి మన మతాన్ని విశ్వసించారు కాబట్టి ఈ రకంగా జరిగింది. అనేకమైన రాజులు వాళ్ళ యొక్క ఎజెండా కేవలం ఒకటే అయి ఉండింది, ఇస్లాం మత స్థాపన జరగాలి అనే ఉద్దేశం మీద ఎడారి ప్రాంతం నుంచి బయలుదేరినటువంటి గుర్రాలు యావత్తు భారతదేశం చుట్టూ కేవలం మొఘల్సే కాకుండా మొఘలు ప్రాంతంలోనైతే ఇలాంటివి అనేక జరిగినాయి. ఇంకో హిస్టరీ చెప్పాలి అని అంటే సార్ ఇది నిజమే, మీరు కూడా ఎక్కడైనా మనం 1000 ఇయర్ దగ్గర ఏడిలో 1200 సంవత్సరంలో 12వ శతాబ్దంలో దాదాపుగా 10 మిలియన్ అంటే 10 లక్షల మందిని మతం మార్చారు. ఆ టైంలో మతం మారకపోతే చంపేసేవాళ్ళు. మొఘల్స్ ఇంకా ఉండుంటే ఖచ్చితంగా ఈ భారతదేశం ఇస్లాం దేశమే అయ్యేది తప్పితే కానీ మొఘల్ దాదాపుగా దేశం పటాన్ని చూస్తే మొత్తంగా ఆక్రమించేశారు. కేవలం మరాఠా సామ్రాజ్యం ఛత్రపతి శివాజీ మహారాజ్ లేకపోయి ఉండుంటే సనాతన ధర్మం ఉండేది కాదేమో. నిజంగా ఉండాలని పాపం అంత మంచి యోధుడిని ఉంచారేమో. అందుకే మధ్యలో ఒక స్టోరీ ఉంటే ఆ ఖడ్గము సాక్షాత్తు అమ్మవారే ఇచ్చారు అనేది ఒక స్టోరీ కూడా ఉంది. సో మొత్తం మీద చూసినట్లయితే కంక్లూడ్ చేయండి. మొత్తం మీద మొన్న 80 సంవత్సరాల క్రితం చరిత్ర చూస్తే రజాకార్లు నిజాం ప్రభుత్వంలో శిస్తు కట్టని ఎడల ట్యాక్స్ పే చేయని ఎడల కాఫీర్లను నరికి చంపారు. మతం మార్చితే వదిలేశారు. బ్రాహ్మణులను వెనక పిలక కోసేయటం, దజ్జన్ని కోసేయటం ఈ రకంగా చేశారని మొన్న రీసెంట్గా చదివిన పుస్తకాలు రిఫరెన్స్ ఇవ్వమని నేను ఇస్తాను. సో ఇదంతా రాజులు అదే చేశారు. ఏది ఇస్లాంని నమ్మినటువంటి ఖురాన్ని నమ్మినటువంటి రాజులు ఎందుకు ఇంత గట్టిగా చెప్పాలి అని అంటే ఇస్లాం సోదరులకు కోపం రావాల్సిన అవసరం లేదు. ఇతిహాసాల్లో జరిగినటువంటిది ఇదే కాబట్టి కేవలము ఖురాన్ని నమ్మి చంపారా కాఫీర్లను లేదా అనే కాంట్రడిక్షన్ను సెకండ్ డౌట్ కూడా అవసరం లేదు సార్. కారణం ఏంటంటే వాళ్ళు ఆలయాలను నిర్మించలేదు, మసీదులను నిర్మించారు. మసీదులను నిర్మించిన వాడికి ఎవడు కాఫీరో తెలుసు. ఆయన ఏ మతాన్ని స్థాపించాలనుకున్నాడో చాలా క్లారిటీగా తెలుసు. సో అది ఎక్కడ ఖురాన్లోనే ఈ కాఫీర్లను నరికి చంపమని ఉందేమో కావచ్చు బహుశా. అందుకే ఈ దేశాలు విచ్ఛిన్నమైనాయి. అందుకే వాళ్ళు ఆ రాజ్యాన్ని స్థాపన చేయటానికి వాళ్లకు ప్రలోభ పెట్టినటువంటి విషయం ఎక్కడి నుంచి ఆ బీజం నాటింపబడవచ్చు. సో గతంలో జరిగినాయి, పూర్వంలో జరిగినాయి, రేపు జరగవచ్చుని ఏమో అనే ఉద్దేశం మీద నేను అడగడం జరిగింది సార్. తప్పైతే క్షమించాలా సోదరులు. తప్పేం లేదు, మీకున్న నాలెడ్జ్ ప్రకారంగా మీరు అడిగారు. నాలెడ్జ్ కూడా కాదు సార్, జస్ట్ ఇన్ఫర్మేషన్. నాకు మీకున్న ఇన్ఫర్మేషన్ బట్టి మీరు అడిగారు. మనకున్న ఇన్ఫర్మేషన్లో ఎంత పర్సంటేజ్ కరెక్ట్ ఎంత పర్సంటేజ్ రాంగ్ అన్నది తెలుసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఎట్లా పోర్ట్రేట్ చేయడం జరుగుతుంది అంటే అయితే మనం మీరు మాట్లాడడం అయిపోయిందా? లేదు చివరిలో అది చెప్దాం సార్. ఫస్ట్ నేను చదివేసినటువంటి ఒక్కసారి అయిపోతే ఇంకా డిస్కషన్లోనే ఉంది, దయచేసి ఇది ఒకటి క్లారిటీ ఇచ్చేసి వెళ్ళిపోదాం. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే రాజులు యుద్ధాలు చేశారంటే వాళ్ళ రాజ్యాల కోసం చేశారు. హిందూ రాజులు యుద్ధాలు చేశారు, ముస్లిం రాజులు యుద్ధాలు చేశారు. ఔరంగజేబ్ దగ్గర చూసుకున్నట్లయితే అనేక వందల మంది హిందువులే అక్కడ సైనికులుగా ఉన్నారు, అనేక వందల మంది ఆఫీసర్స్గా కూడా ఉన్నారు. మొదటి ఔరంగజేబ్ కట్టినటువంటి టెంపుల్స్ 100కి పైగా టెంపుల్స్ ఉన్నాయి, మీరు హిస్టరీ చూసుకోవచ్చు. అంటే ఒకవేళ ఇక్కడ మొఘల్స్ ఉన్నప్పుడు కాఫీర్లను చంపేయండి అని ఉంటే ఇంకెవరు మిగిలి ఉండకుండా ఉండాల్సింది. దాదాపుగా 600 సంవత్సరాలు వారు పాలించారు, 700 సంవత్సరాలు మారారు కాబట్టి అంటే ఇప్పుడు హిందువులు ఎక్కడి నుంచి వచ్చారు మరి? అందరినీ చంపారు, ఎప్పటి నుంచో ఉన్నారు. కాఫీర్లను చంపారు, అనేక మంది శవాల దిబ్బలుగా మారిన తర్వాత మిగిలిన వారు మతం మార్చుకున్నారు కాబట్టి. మహేందర్ గారు ఇక్కడ ఏంటంటే జరిగిన హిస్టరీ వేరు, ఈరోజు మనం మాట్లాడుకుంటుంది వేరు. నిజంగా 6 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు కాదు, 600 సంవత్సరాలు పరిపాలించినప్పుడు వారు కాఫీలను చంపారన్నప్పుడు వాళ్ళ దగ్గర సైనాధిపతులు హిందువులుగా ఉన్నారు, సైనికులు హిందువులుగా ఉన్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళు మతాలు మారలేదు కదా.
వాళ్ళు హిందువులుగానే ఉన్నారు కదా. కాదు, ఇక్కడ రాజ్యం కోసం జరిగినటువంటి పోరు ఉంది. నిజంగా మత పిచ్చితోనే ఉంటే ఎందుకని మసీదులు కట్టారు, ఎందుకని టెంపుల్స్ కట్టారు, టెంపుల్స్ కట్టిన ఉన్నారు కదా. అలా అయితే హిందువులు యుద్ధాలు చేయలేదు, చేశారు. ముస్లిం రాజ్యం కోసిందే. ఈ రోజు మనం దాన్ని రంగు మార్చేసి ఇది మతపరంగా జరిగిన యుద్ధమే, రెండు మతాల మధ్య జరిగిన యుద్ధం అని చెప్పేసి ఈరోజు మనం చూపిస్తున్నాము. అది వాస్తవం కాదు, చరిత్ర అది వాస్తవం కాదు. రజాకార్ల గురించి ఉంది, రజాకార్ల గురించి ఖచ్చితంగా మూవీ వచ్చింది. నేను చెప్పేదండి, నేను క్లియర్గా యూట్యూబ్లో నేను వీడియో రిలీజ్ చేశాను. వాస్తవికత ఏంది, రజాకార్ల నుంచి గతంలో వచ్చినటువంటి ఒక మూవీ ఉంది, దాంట్లో చూపించినటువంటి మూవీ హిస్టరీ ఏంటిది, ఇప్పుడు చూపించిన హిస్టరీ ఏంటిది. యాక్చువల్గా జరిగింది ఏంటిదంటే ప్రజలు వాళ్ళ హక్కుల కోసం పోరాడారు. హక్కుల కోసం పోరాడిన వాళ్ళు ముస్లింస్ హిందువులు కలిసి ఉన్నారు, చనిపోయిన వాళ్ళ హిందువులు ముస్లింలు కలిసి ఉన్నారు, చంపిన వాళ్ళ హిందువులు ముస్లింలు కలిపి ఉన్నారు. రజాకార్ల సైనికుల్లో రజాకార్ల తరపు నుంచి వాళ్ళు పోరాడింది అక్కడ భూస్వాములు ఎవరు ఉన్నారు, పేర్లతో పాటు చరిత్ర ఉంది, అనేక పుస్తకాలు ఉన్నాయి, ముస్లిమ్స్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈరోజు రాజకీయంగా మతాలుగా విడగొట్టేశారు. ఇప్పుడు చావా అని చెప్పేసి మూవీ వచ్చింది, ఆ మూవీలో జరిగింది ఏంటిది, రెండు రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాన్ని రెండు మతాల మధ్య జరిగిన యుద్ధంగా చూపించారు. ఎంత బ్యాడ్ చెప్పండి. నిజంగా ఈరోజు ఒకటి సార్, ఈరోజు నిజంగా ఒక భారత మాత ముద్దుబిడ్డగా మనం ఉంటే, భారతదేశాన్ని ప్రేమించేవారుగా మనం ఉన్నట్లయితే ప్రజల మధ్య ఐక్యత కోసం మాట్లాడాలి, ఐక్యత గురించే చెప్పాలి తప్ప విడగొట్టే ప్రయత్నాలు ఈరోజు చాలా ఘోరంగా జరుగుతున్నాయి. విభజించు పాలించు, ఇది చాణక్య నీతి ప్రకారంగా విభజిస్తేనే మనం పరిపాలించగలుగుతాం అన్న నీతి ప్రకారంగా చేస్తుంటాం, ప్రజలకు అర్థమవుతుంది. అంటే చరిత్రని ఎంతగా మార్చేస్తున్నారు, ఉన్న వాస్తవం ఏంటి చూపిస్తుంది ఏంది, కంప్లీట్గా రిలీజన్ అనే రంగు పూల్చేసి చూపించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు వీడియోలో అడిగారు, కొన్ని ప్రశ్నలు అడిగారు, ఖురాన్ ప్రకారంగా ఖురాన్ ఇది బోధిస్తుంది అని చెప్పేసి. యాక్చువల్గా ఖురాన్ని ఆ వాక్యాలని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల మీకు అలా అనిపించిందని నేను చెప్తాను. వాటికి సమాధానం చెప్పాలని ఆలోచనతో నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఒక్కొక్క వాక్యం చెప్పండి, దానికి యాక్చువల్గా మీనింగ్ ఏంటో చూద్దాం. 4వ సూర 144వ ఆయత. విశ్వసించిన ప్రజలారా, విశ్వసించిన ప్రజల విశ్వాసులను కాదని అవిశ్వాసులను మీ మిత్రులుగా చేసుకోకండి. ఓకే, ఇది వాక్యము. అయితే యాక్చువల్గా విషయం ఏంటంటే ఇక్కడ పూర్తిగా చదివేయండి. విశ్వసించిన ప్రజలారా, విశ్వాసులను కాదని అవిశ్వాసులను మీ మిత్రులుగా చేసుకోకండి. మీరు మీకే వ్యతిరేకంగా అల్లాహకు స్పష్టమైన సాక్ష్యం ఇవ్వదలుచుకున్నారా? బాగా తెలుసుకోండి, కపటులు నరకంలో అట్టడుగు ప్రదేశంలో పోతారు. అయిపోయింది వాక్యం అక్కడికి. విశ్వసించిన వారు అవిశ్వాసులతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. అవిశ్వాసులు అంటే ఎవరు సార్? యాక్చువల్గా ఈ ఖురాన్లో ఈ విధంగా లేదు సార్, ఇది ఖురాన్ ట్రాన్స్లేషన్ తప్పు. అది ఓకే, ట్రాన్స్లేషన్ తప్పు. విశ్వసించిన ప్రజలారా, ఖురాన్ ధర్మ గ్రంథమే కదా సార్? గ్రంథమే కదా. ఖురాన్ అంటే ఒరిజినల్దే కదా, నా చేతిలో ఉంది. ఖురాన్లో ఉన్నది అదే మీ చేతిలో, మీది మాది ఒకటే ఖురాన్. ఓకే. అయితే అరబ్బీలో అక్కడ అవిశ్వాసులు మిత్రులుగా చేసుకోకండి అని లేదు. ఏముంది అక్కడ? కాఫిరీన్ అన్న పదం ఉంది. ఓకే, కాఫిరీన్ అంటే అవిశ్వాసులు కాదు, కాఫిరీన్ అంటే తిరస్కారులు, తిరస్కరించిన వారు. అదే అల్లాని విశ్వసించని వారు ఎవరైనా, విశ్వసించని వారు వేరు, తిరస్కరించిన వారు వేరు. అంటే తెలిసిన తర్వాత కూడా తిరస్కరించిన వాళ్ళు ఎవరైనా ఆయన సంతతే కదా సార్? లేదు, ఇక్కడ క్లారిటీ ఏంటంటే విషయము, దేవుడు కొంతమందినే సృష్టించి మీరు మాత్రమే నా ప్రజలు, మిగతా వాళ్ళు నాది కాదు అనే కాన్సెప్టే కదా సార్? కాదు, మనుషులందరూ కూడా దేవుడికి సంబంధించిన వాళ్ళే కదా. మరి అయితే నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? ఏమర్థమైంది చెప్పండి. అక్కడ మీరేం చెప్తున్నారంటే అరబిక్ లో ఈ రకంగా ఉంది, ఎలా ఉంది? అరబీలో ఏముంది? అక్కడ కాఫిర్లని ఏదో మీరు అనే ప్రయత్నం చేస్తున్నారు. కాఫిరిన్ తిరస్కరించిన వారితో. తిరస్కరించిన వారు ఎవరంటే తెలిసిన తర్వాత తిరస్కరించిన వాళ్ళు. అయితే ఇక్కడ తిరస్కారులుని మిత్రులుగా చేసుకోకుండా ఉండాలి. అవిశ్వాసులు అని రాశారు, అదొకటి రాంగ్. ఇంకొకటి కాఫిరీన్ అని కూడా లేదు అక్కడ అరబీలో, అల్ కాఫిరీన్ అని ఉంది. అల్ కాఫిరీన్ అంటే ఆ తిరస్కారులతో, తిరస్కారులు అందరూ కాదు, ఆ తిరస్కారుల నుంచి ఆ తిరస్కారులు. అంటే సూటిగా నా ప్రశ్న ఏంటంటే సార్, తెలుగు ఖురాన్ లో ప్రింటింగ్ గానీ ట్రాన్స్లేషన్ గానీ తప్పుంది అని మీరు అంటున్నారు. తప్పుంది, వాస్తవం అది. ఇప్పుడు నేను తప్పుగా చదవడంలో ఇంకా అర్థం ఏముంది? మరి ఎలా నేను నిజమైన గ్రంథాన్ని చదవాలి? ట్రాన్స్లేషన్ తప్పుగా ఉంది అక్కడ. యాక్చువల్గా విషయం ఏంటంటే అల్ కాఫిరీన్ తిరస్కారులే కాదు, ఆ తిరస్కారులు. ఏ తిరస్కారులు అనేది మనం తెలుసుకోవాలి. ఓ విశ్వాసులారా, మీరు ఆ తిరస్కారులతో స్నేహం చేయబాకండి అని ఉంది. ఏ తిరస్కారులు అనేది కాంటెస్ట్లోకి వెళ్తే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు విశ్వసించిన వాడు, నేను విశ్వాసిని అనుకోండి, మీతో స్నేహం చేయకూడదా? ఇప్పుడు ట్రాన్స్లేషన్ తప్పు, నేను చెప్పేది కొత్త పర్సన్ ఏ రకంగా దివ్య ఖురాన్ని తెలుసుకోవాలి మరి? అప్పుడు యాక్చువల్గా ఇక్కడ అవిశ్వాసులు చాలా జరగాల్సి ఉందేమో మరి. తెలుగు సంస్కరణ జరగాలి, చాలా సంస్కరణ జరగాలి. అలానే చెప్తాను, అయి ఉండొచ్చు. తదుపరి అల్ కాఫిరీన్, అది ఎవరు? అల్ కాఫిరీన్ అంటే ఎవరి గురించి చెప్పడం జరుగుతుంది అన్నది కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను. చెప్పండి, మిగిలిన వాక్యాలు చెప్తారు కదా, ఆ తర్వాత చెప్తాను.
తర్వాత మూడో సూర 28వ ఆయత. సూర ఆల్ ఇమ్రాన్లో 28. విశ్వాసులు తోటి విశ్వాసులను కాదని అవిశ్వాసులను తమ మిత్రులుగా, తమ సహచరులుగా, తమ సహాయకులుగా ఎంత మాత్రం చేసుకోకూడదు. ఇక్కడ కూడా ట్రాన్స్లేషన్ సేమ్ అవిశ్వాసులతో అని రాశారు. అరబీలో ఉంచండి అల్ కాఫిరీన్ అని ఉంది, తిరస్కారులు. అది కూడా అల్, ఆ తిరస్కారులతో. క్లియర్గా కొంతమంది ఉన్నారు ఆ తిరస్కారులు. ఎవరు అంటే ఆ తిరస్కారులు కాంటెస్ట్లోకి వెళ్తే తెలుస్తుంది, మీకు క్లారిటీ ఇస్తాను నేను మీకు. ఓకే. అంటే ఇక్కడ కూడా అవిశ్వాసులతో మిత్రులుగా చేసుకోకుండా ట్రాన్స్లేషన్ 100% రాంగ్. ఇది అవిశ్వాసులు వేరు, తిరస్కారులు వేరు. అంటే ఇక్కడ ఈ విషయం ఏంటంటే విశ్వసించిన వారు విశ్వాసులు అవుతారు, తిరస్కరించిన వారు తిరస్కారులు అవుతారు. తెలియని వారు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, వాళ్ళందరూ తిరస్కారులు కాదు. తర్వాత 5వ సూర 51వ ఆయత. సూర అల్ మాయిదా 51వ సూర. విశ్వాసులారా, యూదులను క్రైస్తవులను మీ మిత్రులుగా చేసుకోకండి, వారు తమలో తామే ఒకరికొకరు మిత్రులు. అంటే విశ్వసించిన వారు యూదుల్ని క్రైస్తవుల్ని స్నేహితులుగా చేసుకోవద్దు అని ట్రాన్స్లేషన్ ఉంది.